హాయ్ అండి. మా వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ఇవి వైట్ నాస్ ఫ్లవర్స్, ఎంతో అందమైన ఫ్లవర్స్. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చిన్న కొమ్మ వేస్తే చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి బుషీగా వస్తాయి మొక్కలు. చూడండి గుత్తుల కింద పోస్తుంది ఇది. ఈ కాడలు కూడా వైట్గానే ఉన్నాయి, కలర్స్ని బట్టి. మేము ఇదేసి నెల అయింది. ఆయిల్ డబ్బాలో మేము కట్ చేసి వేసాము. చిన్న కంటైనర్స్ వాళ్ళు పెద్ద పెద్ద కుండీలు అవసరం లేదు దీనికి. ఇది మార్నింగ్ చిన్న చిన్న మొగ్గలు, మల్లె మొగ్గల్లా ఉన్నాయి. చాలా అందంగా ఉంది, చూస్తేనే ఆశ్చర్యం వేసింది. మల్లె మొగ్గల్లా వచ్చి చిన్న చిన్నగా ఇలాగా ఫ్లవర్స్ ఇలా ఉన్నాయి. పెద్ద పెద్దగా పూయాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి, నేను చెప్తాను. ఎంత ఎక్కువ పువ్వులు పూయాలంటే ఏం చేయాలో. ఇలా కుండీలో వేసుకుంటేనే నీట్గా ఉంటుంది. అదే మన నేల మీద వేస్తే చాలా ఎక్కువ వచ్చేసి గడ్డిలా వచ్చి పాములు గట్రా చేరుతాయి. కనుక మనం ఇలాగా నీట్గా చిన్న చిన్న కుండీల్లో వేసుకుని మేము టెర్రస్ పైన పెట్టాము, పెట్టుబడి మీద. ఎన్ని పువ్వులు వచ్చినాయో, ఎంతో అందంగా ఉంది చెట్టు. అన్ని కలర్స్ కంటే వైట్ కలర్స్ చాలా అందంగా ఉంటాయి. పింక్ కలర్ గట్రా ఎక్కువ దొరుకుతాయి, కానీ ఇది అరుదుగా దొరుకుతుంది. మేము ఇది ఆన్లైన్లో తీసుకున్నాము. ఇది ఆన్లైన్లో అయితే మనకి ఏ కలర్స్ కావాలన్నా ఉంటాయి. నర్సరీలో ఎక్కువ దొరకవు కనుక మనం అనుకున్న కలర్స్ కావాలనుకుంటే ఆన్లైన్లోనే తీసుకోవాలి. మా ఇంట్లో 2-3 కలర్స్ ఉన్నాయి, కానీ ఈ వైట్ కలర్స్ లాస్ట్ మంత్ తీసుకున్నాం మేము. ఇది ఫస్ట్లో ఎక్కువ పూలు పోయలేదు. దీనికి మేము ఒకటి వేసాము, మా ఫ్రెండ్ చెప్పింది. దానివల్ల ఎక్కువ పూలు పూసినాయి. అదేంటంటే బనానా తొక్కలు ఉంటాయి కదా, అవి మనం ఆరబెట్టైనా వేయచ్చు, లేకపోతే వాటర్లో వేస్తే మెత్తగా అవుతాయి. అప్పుడు అవి లిక్విడ్ లాగా వేసుకుంటే ఎక్కువ బలంగా ఉండి పువ్వులు ఎక్కువ పోస్తాయి. ఆరబెడితే కనుక మనం మిక్సీలో వేసి పొడుగుగా చేసి వేయాలి. చూడండి నేను వేసాను, చూడండి అవే. నేను వాటర్లో నానబెట్టాను. పండిపోయిన బనానా మనం పడేసుకోకుండా మొక్కలకి వేసుకుంటే చాలా బలమయ్యి, అందులోకి ఇలాంటి మొక్కలకి వేస్తే చాలా బాగా పువ్వులు వస్తాయి. పెద్ద పెద్ద ఫ్లవర్స్ కింద వచ్చినాయి, గుత్తుల కింద ఫ్లవర్స్ పెద్దగా పూసినాయి ఈ లిక్విడ్ వేసినప్పుడు. ఫస్ట్లో అయితే మాకు అన్ని పువ్వులు రాలేదు. మేము బనానా తొక్కలు లిక్విడ్ వేసిన తర్వాత పువ్వులు పెద్దగా పూసి ఎక్కువ పువ్వులు పూసినాయి. వైట్ అండ్ ఎల్లో, మధ్యలో ఎల్లో ఎంత అందంగా ఉంది.